శ్రీ గురుభ్యో నమః. వేపాకు స్నానం దీని గురించి ఒక నెల క్రితం పూర్తి వివరాలతో ఒక వీడియో అందించడం జరిగింది. తిరిగి మరలా రెండవ స్నానానికి గురించి గుర్తు చేస్తూ మరొక చిన్న వీడియో అందిస్తున్నాను. ఏమిటంటే, రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ 2024 జూలై 8వ తేదీ నుంచి రాబోయే 2025 మార్చి 16వ తేదీ వరకు 8 నెలల 12 రోజుల పాటు ఆయన సంచారం చేస్తున్నాడు. ఈ 8 నెలల 12 రోజుల్లో ఒక 5 శనివారాలు ప్రత్యేక నక్షత్రాలు అంటూ వచ్చాయి. ఏమిటి ఆ ప్రత్యేక నక్షత్రాలు? శనికి ఒక 3 నక్షత్రాలు, స్వనక్షత్రాలు: పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. అలాగే రాహువుకి 3 నక్షత్రాలు ఉంటాయి: ఆరుద్ర, స్వాతి, శతభిషం. ఇక ఈ పుష్యమి నక్షత్రం అనేటువంటిది కర్కాటక రాశిలో ఉంది, జలరాశి. అనురాధ నక్షత్రం కూడా మరొక జలరాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉంది. ఇక మూడవది ఉత్తరాభాద్ర కూడా, అది కూడా జలరాశి అయినటువంటి మీన రాశిలో ఉంది. అయితే శనివారం ఈ 3 నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రం వచ్చినా, అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్రలో ఒకటి వచ్చినా, లేదా ఆరుద్ర, స్వాతి, శతభిషాల్లో ఒకటి వచ్చినా దాన్ని మనం పిక్ చేసాం. ఇలా పిక్ చేసిన మొత్తం 5 ఉన్నాయి. అందులో మొదటి స్నానం అందరూ కూడా చేశాం. ఆ మొదటి స్నానం ఎప్పుడైపోయింది? ఆగస్టు 31వ తేదీ శనివారం, పుష్యమి నక్షత్రం, శని త్రయోదశిన మొదటి స్నానం పూర్తి అయిపోయింది. ఇప్పుడు రెండవ స్నానం రాబోతున్నది. అది ఎప్పుడు? అక్టోబర్ 5వ తేదీ. ఈ 2024 అక్టోబర్ 5వ తేదీ శనివారం. నక్షత్రం ఏంటి తెలుసా? రోజు స్వాతి నక్షత్రం. ఇక మూడవ స్థానం డిసెంబర్ 28వ తేదీ, ఆ రోజు శనివారం. ఆ రోజు నక్షత్రం అనురాధ, అది కూడా శని నక్షత్రం. నెక్స్ట్ 4వ స్థానం 2025వ సంవత్సరం జాన్యువరి నెల 4వ తేదీ, ఆ రోజు శనివారం. ఆ రోజు నక్షత్రం రాహు నక్షత్రం, శతభిషం. నెక్స్ట్ 5వది, అది మార్చి నెల 2025 మార్చి 8వ తేదీ శనివారం. ఆ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ 5 శనివారాల్లో మనం వేపాకు స్నానం ఆచరిస్తున్నాం. వేపాకు అంటే అందరికీ తెలుసు, నింబపత్రం. ఇది ఒక ఆయుర్వేద ఔషధంగా కూడా దీన్ని తీసుకుంటాం. మనకు మార్గో సోపు చూసారా, అది వేప నూనెతోనే. పైగా నింబకుశం భక్షణం అని ఉగాది రోజున మనం వేపపూత పచ్చడి తింటాం. నింబకుశం భక్షణం. రథసప్తమి రోజున జిల్లేడాకులు పెట్టి స్నానం చేస్తారు కదా, అలాగే ఈ శనివారం రోజున, అయితే శనివారం సూర్యోదయం కాగానే కాదుండే, రాహుకాలంలోనే. రాహుకాలం శనివారం ఎప్పుడు వస్తుంది? 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాలకు వస్తుంది. అయితే ఈ 9 నుంచి 10 గంటల 30 నిమిషం అనేది సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తం 6 గంటలకైతే రాహుకాలం 9 to 10:30 ఉంటుంది. కానీ సూర్యాస్తములు అది 6 గంటలు, ఇది 6 గంటలు, తేడాలు ఉంటుంటాయి. అందుచేత తేడాలు ఉంటాయి కనుక ఈ క్యాలిక్యులేషన్స్ని చేసుకోలేని వారు చాలామంది ఉంటారు కనుక గుడ్డిగా ఫాలో కావాలంటే ఒక 15 నిమిషాలు తీసేయండి 9 గంటల 15 నిమిషాల నుంచి. అలాగే వెనక కూడా ఒక 15 నిమిషాలు ముందుకు రండి, అంటే 10 గంటల 30 కాకుండా 10-15 రండి. సో ఈ అక్టోబర్ 5వ తేదీ శనివారం ఉదయం 9:15 నుంచి 10:15 మధ్య స్నానం చేయండి, శిరస్నానం చేయండి. వేపాకుతోటి ముందు రోజు తెచ్చుకోండి, లేదా దానికి 2 రోజులు ముందు తెచ్చుకోండి. ఆ వేపాకు స్నానాన్ని రాహుకాలం 9 గంటలకు అనుకోండి, దానికంటే ముందే ఒక అరగంట ముందు, గంట ముందు ఆ నీటిలో చక్కగా వేడి నీళ్ళలో దూసి ఆ ఆకు పెట్టి కనీసం ఒక 15 నిమిషాల పాటు ఆకును బాగా నాననివ్వండి. అంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ దిగాల. కొంతమందికి ముందు రోజు కూడా వేశారట, నాకు తెలిసే. అంత అనవసరం, జస్ట్ మార్నింగ్ టైం వేసుకోవచ్చు. బాగా చన్నీళ్ళు పూసుకుంటారు, వేడి నీళ్ళు పూసుకుంటారు. ఎవరైనా స్నానం అనేది 9:15 తర్వాతనే చేయండి. 9:15 ముందు మాత్రం వద్దు. 9:15 నుంచి 10 గంటల 15 నిమిషాలు దాటిపోయిందండి, టైం దాటిపోయింది, 10:45 అయింది, ఏదన్నా కొద్దిగా డిస్కౌంట్ ఉందంటే నో డిస్కౌంట్ ఎట్ ఆల్. రాహుకాలం ముందు ఒక 15 నిమిషాలు తీయండి, తర్వాత 15 నిమిషాలు తీయండి. ఆ టైంలో శిరస్నానం ఆచరించండి. వృద్ధులుగా ఉండేవారు, కొంతమంది బెడ్ రిడన్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మాత్రం దయచేసి ఆ స్నానాలు చేయించకండి. కాకపోతే వారి దిగువన అంత ఆకు తీసుకొచ్చి చాలా దగ్గర పెట్టండి, శిరస్సును పెట్టండి, కళ పట్టుకోండి.
తర్వాత మళ్ళీ ఆ వేపాకు స్నానాన్ని ఆ వేపాకుని తీసుకొచ్చి పక్కన పడేయండి. అంతే. ఇట్ ఈస్ వెరీ సింపుల్. కనుక ఈ వేపాకు స్నానం, రెండవ వేపాకు స్నానం అక్టోబర్ 5వ తేదీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అక్టోబర్ 5 దాటిందంటే నెక్స్ట్ 3వ స్నానం డిసెంబర్ 28, 4వ స్థానం 2025వ సంవత్సరం జనవరి 4వ స్థానం, 5వ స్థానం చివరి స్థానం మార్చ్ 8వ తేదీ. మార్చి 16కి పెట్టాబడ సర్దుకొని నెక్స్ట్ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం వెళ్ళిపోతారు. ఆ తర్వాత 2025 మార్చి 29న ఈ శని మీన రాశిలోకి వెళ్ళిపోతాడు, రాహు దగ్గరికి. అక్కడి నుంచి మే 18 దాకా 50 రోజుల పాటు ఎదురెదురుగా ఉంటారు. ఎవరెవరు? రాహు, శని. కనుక దాని గురించి ఇప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. దాని పరిహారం తర్వాత చెప్తాను. ఇప్పుడు మాత్రం ఈ నింబపత్ర స్నానం, వేపాకు స్నానం రెండవ వారం చేసేది అక్టోబర్ 5వ తేదీ చేయడానికి ప్రయత్నం చేయండి. శుభం.